హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలో యయాతి, శర్మిష్ఠ, దేవయాని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఒకరోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ గురువుగారి కూతురు దేవయానితో తన 1000 మంది పరిచారకులతో విహారానికి అడవికి వెళ్ళింది. రాక్షసరాజు ఎవరు మనకి? వృషపర్వుడు అనమాట. ఆయన కూతురు శర్మిష్ఠ. రాక్షసరాజు అయినటువంటి వృషపర్వుని గురువుగారు ఎవరు? శుక్రాచార్యులు. శుక్రాచార్యుల కూతురు దేవయాని. దేవయానితో తర్వాత 1000 మంది పరిచారకులతో విహారానికి అడవికి వెళ్ళిందనమాట. అక్కడ ఒక కొలంలో అందరూ బట్టలు విప్పి గట్టున పెట్టి జలకాలాడుతున్నారు. ఇంతలో గట్టిగా సుడిగాలి వీచింది. ఆ గాలికి గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలిసిపోయాయి. తరువాత శర్మిష్ఠ, దేవయాని, మిగిలిన పరిచారకులు కొలలో నుండి బయటకు వచ్చారు. బట్టలన్నీ కలిసిపోవడంతో దేవయాని బట్టలు శర్మిష్ఠ వేసుకుంది. కానీ శర్మిష్ఠ బట్టలు మాత్రం దేవయాని వేసుకోలేదు. నేను నీ తండ్రికి గురువుగారైన శుక్రుని కూతుర్ని, బ్రాహ్మణ కులంలో పుట్టిన కన్యను, నీవు విడిచిన మలిన వస్త్రాలను వేసుకుంటానా అని అడిగింది. ఎవరు అడిగింది? దేవయాని శర్మిష్ఠని అడిగిందనమాట. దానికి శర్మిష్ఠకి కోపం వచ్చింది. నీ తండ్రి నా తండ్రిని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు కూతురివి నువ్వు గొప్పదానివా? నీవు విడిచిన వస్త్రం నేను కట్టుకోగలేనిది నువ్వు నేను విడిచిన వస్త్రం కట్టుకోవా అని నిందించి దేవయానిని ఒక పాడుబడ్డ నూతిలో తోసింది. తరువాత తన పరిచారకులతో వెళ్ళిపోయింది. యయాతి మహారాజు అదే అడవికి వేటకు వచ్చాడు. నీటి కోసం ఆ బావి దగ్గరికి వచ్చాడు. బావిలో ఏడుస్తూ ఉన్న దేవయానిని చూచాడు. తన చేతిని అందించి పైకి లాగాడు. ఇక్కడ దక్షిణ హస్తం ఇచ్చి పైకి లాగుతాడు అనమాట. కుడి చేతిని ఇచ్చి పైకి లాగుతాడు. దేవయాని పైకి వచ్చింది. వనిత, నీవు ఎవరు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నా పేరు దేవయాని, రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. నీ దయ వలన నీ చెయ్యి పట్టుకొని పైకి వచ్చాను. ఈ చెయ్యి పెట్టుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి అని బదులు చెప్పింది. తరువాత యయాతి తన నగరానికి వెళ్ళిపోయాడు. ఇంతలో దేవయాని పరిచారిక అయినటువంటి గుర్నిక అనే ఆమె దేవయాని వెతుకుతూ వచ్చింది అక్కడికి. దేవయాని పరిచారికను చూచి, నేను వృషపర్వుడు నగరానికి రాను, నువ్వు వెళ్ళి నా తండ్రితో నాకు శర్మిష్ఠ చేసిన అవమానాన్ని తెలుపుము అని చెప్పి పంపింది. ఆ విషయం తెలిసిన శుక్రుడు వెంటనే దేవయాని ఉన్న చోటుకు వచ్చాడు. అమ్మా దేవయాని, నీకు కోపం తగదమ్మా. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వారికంటే కోపం లేనివాడే గొప్పవాడమ్మా. ఇతరులు మన మీద కోపించిన అవమానించిన దాన్ని మనసులో పెట్టుకోకుండా స్నేహంగా ఉండటమే పరమధర్మం అమ్మ. కాబట్టి కోపం బుద్ధిమంతులకు తగదు. శర్మిష్ఠ నీకంటే వయసులో చిన్నది, దానితో నీకేమిటి? ఇంటికి పోదాం రా అమ్మా అన్నాడు శుక్రుడు. శుక్రుడు ఎంత చెప్పినా దానికి దేవయాని ఒప్పుకోలేదు. నాకు అవమానం జరిగిన చోట నేను ఉండను, వేరెక్కడికన్నా వెళ్తాను అని తండ్రి అయిన శుక్రుడితో చెప్పింది. అమ్మా, నువ్వు లేకుండా నేను కూడా ఈ నగరంలో ఉండలేను, నేను కూడా నీ వెంటనే ఉంటాను అన్నాడు శుక్రుడు. ఇంతలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న వృషపరుడు వెంటనే శుక్రాచార్యులు దేవయాని దగ్గరికి వచ్చాడు. గురుదేవ, నీ దయచేతనే కదా మా రాక్షస జాతి అంతా బతుకున్నది, లేకపోతే మేమందరం మరణించాల్సిన వారమే కదా. అందుకని ఈ రాజ్యము ఈ సంపదలు మీవి, మీకు ఏమి కావాలో అడగండి అని ప్రాధేయపడ్డాడు. ఇక్కడ రాక్షసులందరూ ఎందుకు బతుకున్నారంటే మన శుక్రాచార్యునికి మృత సంజీవిని విద్య తెలుసు. మృత సంజీవిని విద్య అంటే
మరణించిన వారిని బతికించగలిగే విద్య అన్నమాట, తిరిగి బతికించగలిగే విద్య. రాక్షసులు దేవతల యుద్ధంలో మరణించిన రాక్షసులందరిని కూడా శుక్రాచార్యులు వారు ఈ మృత సంజీవిని విద్య ద్వారా తిరిగి బతికిస్తూ ఉంటాడనమాట. శుక్రుడు దేవయాని మొహం చూశాడు. దేవయాని వృషపర్వునితో, నీ కూతురు శర్మిష్ఠ, ఆమె 1000 మంది పరిచారకులు ఈ రోజు నుండి నాకు పరిచారకులుగా ఉండాలి అని చెప్పింది. వృషపర్వుడు దానికి ఒప్పుకున్నాడు. వెంటనే తన కూతురు శర్మిష్ఠను, ఆమె 1000 మంది పరిచారికులను దేవయాని పరిచారకులుగా నియమించాడు. అప్పటి నుండి చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ శుక్రుని కూతురైన దేవయాన్ని సేవిస్తూ ఉంది. ఒకరోజు దేవయాని శర్మిష్ఠతో మిగిలిన 1000 మంది పరిచారకులతో అదే వనానికి విహారానికి వెళ్ళింది. మరలా యయాతి మహారాజు అదే వనానికి వేటకు వచ్చాడు. వీరందరినీ చూచాడు. దేవయాన్ని చూచి, బాలా, ఇది వరకు నేను నిన్ను చూచినాను, వీరందరూ ఎవరు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నేనెవరో మీకు తెలియను. ఈమె పేరు శర్మిష్ఠ, వృషపర్వ చక్రవర్తి కుమార్తె, నా దాసి, ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరూ నా పరిచారకులు. రాజా, నేను నూతిలో పడ్డప్పుడు నువ్వు నీ చేతిని నాకు అందించి నన్ను బయటికి లాగావు. అప్పుడే మనకు పాణిగ్రహణమైనది. అందుకని నీవు నన్ను వివాహమాడుము. ఈ శర్మిష్ఠతో సహా 1000 మంది పరిచారకులతో నిన్ను సేవిస్తూ ఉంటాము అని చెప్పింది అనమాట. సో అది దక్షిణ హస్తం అని చెప్పాం కదా, దాన్నే పాణిగ్రహణం అంటారనమాట. కాబట్టి మనకి వివాహం జరగాల్సిందే అని చెప్పి మన దేవయాని యయాతి మహారాజుతో చెప్పింది. దానికి యయాతి, బాలా, ఇది ధర్మము కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహమాడొచ్చు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడరాదు. ఇది ధర్మ విరుద్ధం. రాజునైన నేనే అధర్మం చేసిన మిగిలిన వారు కూడా ధర్మం తప్పరా? అందుకని ఈ వివాహం జరగదు అని అన్నాడు. యయాతి మహారాజా, నా తండ్రి శుక్రాచార్యుడు లోకానికి ధర్మ నిర్ణయం చేసేవాడు. ఆయన చెప్తే ఒప్పుకుంటారా అని దేవయాని అడిగింది. దానికి యయాతి, ఆ మహానుభావుడు వచ్చి ఇది ధర్మ విరుద్ధం కాదు అని చెప్పినా నేను నిన్ను తప్పక వివాహమాడదును అని అన్నాడు. వెంటనే దేవయాని తన పరిచారకులను పంపి తన తండ్రిని రప్పించింది. శుక్రుని చూచి యయాతి భక్తితో నమస్కరించాడు. తండ్రి, ఈ మహారాజుకు నాకు ఇదివరకే పాణిగ్రహణం జరిగింది. ఇప్పుడు నేను వేరే వారిని వివాహమాడడం తగునా చెప్పండి. యయాతి మహారాజే నా భర్త. మా వివాహము ధర్మ విరుద్ధం కాకుండా తమరు అనుగ్రహించాలి అని అడిగింది దేవయాని. కన్న కూతురికి మీద ప్రేమతో శుక్రుడు ఆ వివాహానికి అంగీకరింపజేసింది. యయాతితో జరిగే ఈ వివాహం అధర్మం కాదు అని చెప్పాడు. శుక్రుడు చెప్పిందే ధర్మం అన్నమాట. యయాతి సంతోషంగా దేవయాన్ని వివాహం ఆడడానికి ఒప్పుకున్నాడు. ఇరువురికి వివాహం జరిగింది. యయాతి తన నగరానికి వెళ్ళడానికి సన్నద్ధమయ్యాడు. శుక్రుడు శర్మిష్ఠను చూపించి, ఈమె వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. అందరి పరిచారికల మాదిరి కాకుండా ఈమెకు ఆహారం, పానీయం, అలంకారాలు మాత్రమే ఇవ్వు, పడక సుఖం మాత్రం ఇవ్వద్దు అని చెప్పాడు. యయాతి సరే అన్నాడు. యయాతి తన భార్య అయిన దేవయాన్ని తీసుకొని శర్మిష్ఠ మిగిలిన పరిచారికులతో సహా తన నగరానికి వెళ్ళాడు. దేవయాన్ని అంతఃపురంలో ఉంచాడు. శర్మిష్ఠను మిగిలిన పరిచారకులను వేరే గృహంలో ఉంచాడు. దేవయానితో సకల భోగాలు అనుభవిస్తున్నాడు. దేవయానికి యయాతికి యదువు, తూర్వసుడు అనే 2 కొడుకులు పుట్టారు. భర్తతోనూ కొడుకులతోనూ దేవయాని సుఖంగా కాలం గడుపుతూ ఉందన్నమాట. ఇది ఇలా ఉండగా ఒకరోజు శర్మిష్ఠ ఒంటరిగా కూర్చొని తన గురించి తాను ఆలోచిస్తూ ఉందన్నమాట. ఒక రాక్షస రాజపుత్రిగా పుట్టిన తాను, అనేక భోగాలు అనుభవించవలసిన తాను ఇలా దాసిగా కాలం వెళ్ళబుచ్చవలన? తన యవ్వనం ఇలా వృధా కావాల్సిందేనా? తనకు పతి సుఖం అనుభవించే భాగ్యం లేదా? తన జీవితం అడవి కాచిన వెన్నెలే అగునా ఏమా?
ఏమి అని చెప్పి అనుకుంటా ఉందన్నమాట. దేవయాని చేసుకున్న అదృష్టమేమి, హాయిగా భర్తతో సుఖం అనుభవిస్తూ ఉంది. కొడుకులను కూడా కన్నది. ఒక స్త్రీ జీవితంలో తగిన భర్తను కొడుకులను పొందటమే పరమార్థం. ఈ దేవయానికి భర్త కొడుకులు లభించారు. కానీ నా విషయమే అర్థం కావడం లేదు. యయాతి మహారాజును చూసినప్పటి నుండి నా మనసు అతని మీదే లగ్నం అయింది. యయాతి మహారాజు నన్ను కూడా ప్రేమతో చూస్తున్నాడు. దేవయాని ఎలా యయాతిని తన భర్తగా చేసుకున్నదో నేను కూడా అలాగే చేసుకుందామని, యయాతిని భర్తగా చేసుకుంటాను, సంతానాన్ని పొందుతాను అనుకుంది. ఈ విధంగా ఆలోచించి శర్మిష్ఠ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ఠ ఉన్న వనానికి విహారానికి వచ్చాడు. అప్పుడు దేవయాని వెంటలేదు. శర్మిష్ఠ యయాతిని చూచి సిగ్గుపడింది. ఇదే సమయం అనుకొని సిగ్గు విడిచి, మహారాజా, తమరు మా యజమాని దేవయానికి భర్త. లోకాచార ధర్మం ప్రకారం ఆమె పరిచారికనైన నాకు కూడా నువ్వు భర్తవే. భార్య సేవకురాలు, పుత్రులు ఈ లోకంలో వీడని బంధాలు. అందుకని దేవయానిని మీరు పెళ్ళాడినప్పుడే ఆమె దాసినైన నేను కూడా మీ భార్యనైనా నాకు మీ పొందును అనుగ్రహించండి అని ప్రార్థించింది. దానికి యయాతి, బాలా, నువ్వు చెప్పింది యుక్తమే. నా భార్య దాసివైన నువ్వు కూడా నా భార్య సమానురాలువే. కానీ శుక్రుడు నీకు పడక సుఖం ఇవ్వవద్దని ఆజ్ఞాపించాడు కదా, ఆయన మాటలు నేను ఎలా తప్పాలి అన్నాడు. దానికి శర్మిష్ఠ నవ్వి, మహారాజా, ప్రాణాలకు హాని కలిగినప్పుడు, తన వద్దనున్న ధనం ఎవరైనా ఎత్తుకుపోతున్నప్పుడు, చావబోతున్న ఒక బ్రాహ్మణ్ణి రక్షించవలసినప్పుడు, ఆడవాళ్ళు పొందు అనుభవించేటప్పుడు, వివాహ సమయాలలోనూ అబద్ధం చెప్పినా తప్పు కాదని మహారుషులు చెప్పి ఉన్నారు కదా. కాబట్టి నన్ను పొందుటలో మీరు శుక్రాచార్యులు వారి మాట తప్పినా తప్పు లేదు అంది సిగ్గుతో తల వంచుకొని. ఆమె మాటలకు యయాతి అంగీకరించాడు. ఆమెతో పడక సుఖం అనుభవించాడు. వారు ఇరువురి సమాగమనానికి ఫలంగా శర్మిష్ఠ గర్భం ధరించింది, ఒక కొడుకును కన్నది. ఇది దేవయానికి తెలిసింది. దేవయాని శర్మిష్ఠకు వచ్చి, శర్మిష్ఠ, నువ్వు శీలవంతురాలు, పెళ్ళి కాకుండా భర్త లేకుండా నీకు కొడుకు ఎలా పుట్టాడు అని అడిగింది. దానికి శర్మిష్ఠ మరో అబద్ధం చెప్పింది. దేవయాని, నాకు ఒక మునీశ్వరుడు అనుగ్రహించి పుత్రుని ప్రసాదించాడు అని చెప్పింది. దేవయాని ఆ మాటలను నమ్మి తన నివాసానికి వెళ్ళింది. తరువాత శర్మిష్ఠకు యయాతి మహారాజుకు వలన ధ్రువుడు, అనువు, పురుడు అనే 3 కొడుకులు కలిగారు. ఒకరోజు ఆ 3 తోటలో ఆడుకుంటున్నారు. అక్కడికి దేవయాని తన భర్త యయాతితో కూడా అక్కడికి వచ్చింది. ఆ 3 కుమారులను చూచి, మీరు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. ఆ 3 బాలులు యయాతి మహారాజును శర్మిష్ఠను చూపి, వీరే మా తల్లిదండ్రులు అని చెప్పారు. అప్పుడు దేవయానికి సమస్తం తెలిసిపోయింది. ఆమెకు దుఃఖం పొల్లుకు వచ్చింది. తన భర్త యయాతి తనను మోసగించాడని తెలుసుకుంది. వెంటనే తన తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది. జరిగిందంతా చెప్పింది. ఆమె వెంట యయాతి కూడా వెళ్ళాడు. శుక్రాచార్యునికి నమస్కరించాడు. శుక్రుడికి కోపం వచ్చింది. యయాతి మహారాజా, నువ్వు యవ్వన మదంతో నా కూతురికి ద్రోహం చేశావు, నా మాట తప్పావు, కాబట్టి నిన్ను ముసలితనం బాధించుగాక అని శాపం పెట్టాడు. దానికి యయాతి శుక్రునితో, మహాత్మా, నేను నీ కుమార్తెకు భర్తను, అలాగే నీ కుమార్తెకు దాసి కూడా భర్తనే. ఋతుమతి అయిన భార్య భర్తను సంతానం కావాలని అడిగితే నేను నిరాకరించడం అధర్మం కాదా? అందుకని నేను శర్మిష్ఠకు సంతానాన్ని ప్రసాదించాను. దీనికి తమరు కోపించవచ్చునా? మహాత్మా, నాకు విషయవాంఛల మీద ఆసక్తి తగ్గలేదు. ఇంకా తమరి కుమార్తె నా భార్య అయిన దేవయానితో ఇంద్రియ సుఖములో అనుభవించవలని కోరికగా ఉన్నది. ఈ ముసలితనము నేను భరించలేను అని వేడుకున్నాడనమాట యయాతి మహారాజు. నాకు విముక్తి ప్రసాదించండి అని వేడుకున్నాడు. దానికి శుక్రుడు, యయాతి, నీ కొడుకులలో ఒక్కడికి నీ ముసలితనాన్ని ఇచ్చి వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకో.
ఇంద్రియ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత నీ యవ్వనాన్ని నీ కుమారునికి ఇచ్చి మరలా నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో. ఎవరైతే నీ ముసలితనాన్ని తీసుకొని నీకు యవ్వనాన్ని ఇస్తాడో ఆ కొడుకే నీ రాజ్యానికి వారసుడవుతాడు, నీ వంశాన్ని కొనసాగిస్తాడు అని అన్నాడు. యయాతి తన కుమారుల 5గురిని పిలిచాడు. కుమారులారా, శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం మీలో ఎవరైనా నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు యయాతి కుమారుల్లో అయిన యదువు, ద్రుహ్వి, తూర్వసుడు, అనువు యయాతిని చూచి, తండ్రి, ముసలితనమయ అనేది వయోభారం వలన వస్తుంది, రోగం విధివశాత్తు వస్తుంది, కాబట్టి అవి రెండు మానవులు అనుభవించక తప్పదు. కోరి ఎవరు రోగాన్ని ముసలితనాన్ని మరొకరి నుండి తీసుకోరు. అదీను కాక ముసలివాడు మన్మధుడైన యవ్వనవతులు అసహించుకుంటారు, దగ్గరకు రానివ్వరు. కాబట్టి శరీర సుఖాలు అనుభవించ వీలు లేదు. కాబట్టి మీ ముసలితనాన్ని తీసుకోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. దానికి యయాతికి కోపం వచ్చింది. ఆ నలుగురిని ఈ విధంగా శపించాడు. యదువంశానికి చెందినవారు రాజ్యం చేయడానికి అనర్హులు. తుర్వసు వంశానికి చెందినవారు ధర్మాధర్మాలు తెలియని వారైన కిరాతకులకు రాజులవుతారు. ద్రుహ్యులు జలమయమైన ప్రదేశాలకు రాజులవుతారు. అనువు వంశముకు చెందినవారు యవ్వనంలో ఉండగానే మరణిస్తారు అని చెప్పి శాపం పెట్టాడనమాట నలుగురు కుమారులకి. తర్వాత పురుడు అనేవాడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. తండ్రి, నా యవ్వనాన్ని మీకు ఇస్తాను, మీ ముసలితనాన్ని నేను అనుభవిస్తాను అన్నాడు. దానికి యయాతి సంతోషించాడు. పురుడు తన యవ్వనాన్ని తన తండ్రి యయాతికి ఇచ్చాడు. ఆయన ముసలితనాన్ని తాను స్వీకరించాడు. యయాతి మరలా నవయవ్వనుడైనాడు. తన భార్య అయిన దేవయానితో సకల సుఖాలు అనుభవించాడు. 1000 సంవత్సరాలు యవ్వనవంతుడిగా ఇంద్రియ సుఖాలు యథేచ్ఛగా అనుభవించాడు. తృప్తి చెంది మరలా తన యవ్వనాన్ని తన కుమారుడైన పురునికి ఇచ్చాడు. తన ముసలితనాన్ని తిరిగి స్వీకరించాడు. శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం పురుడిని తన సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. కానీ పురజనులు, నగర జనులకు ఇది నచ్చలేదు. పెద్దవాడైన యదువు ఉండగా ఆఖరివాడు, పైగా దాసిపుత్రుడైన పురుడికి రాజ్యాధికారం ఎలా వస్తుందని యయాతిని అడిగారు. దానికి యయాతి, పురజనులారా, యదువు నా పెద్ద కుమారుడే, కానీ తండ్రి మాట వినలేదు, గర్వంగా ప్రవర్తించాడు. తండ్రి మాట విననివాడు తండ్రి ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు? పురుడు చిన్నవాడైనా నా పట్ల గౌరవ మర్యాదలు కలవాడు, నా మాట నెరవేర్చాడు. అందుకే నా సామ్రాజ్యానికి అతడే వారసుడు అని యయాతి నిర్ణయించాడు. తరువాత యయాతి తపోవనానికి వెళ్ళాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవలోకం నుండి వచ్చిన విమానంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు గడిపి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు యయాతిని సాదరంగా ఆహ్వానించాడు, మర్యాదలు చేశాడు. ఇంద్రుడు యయాతితో, యయాతి మహారాజా, నీవు నీ కుమారుడి యొక్క యవ్వనాన్ని గ్రహించి అతనికి రాజ్యభారాన్ని అప్పగించేటప్పుడు నీవు అతనికి ఏమేమి నీతులు బోధించావో అని అడిగాడు. దానికి యయాతి, మహేంద్ర, ఎప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, వారితోనే మాట్లాడాలి, ఒకరికి ఇవ్వాలే కానీ మరొకరి నుండి ఏమీ తీసుకోకూడదు, అందరినీ తృప్తిగా ఉండేటట్టు చూడాలి, ఎప్పుడు ఎదుటి వారికి సంతోషం కలిగించే విధంగా నిజమే మాట్లాడాలి, ఎదుటి వారి మీద దయ కలిగి ఉండాలి, గర్వం, కోపం, లోభం మొదలైనవి దగ్గరికి రానివ్వకూడదు అని చెప్పాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు సంతోషించాడు. కానీ యయాతిని పరీక్షించదలిచి, యయాతి మహారాజా, నువ్వు ఏమి తపస్సు చేశావో స్వర్గలోక భోగాలు అనుభవిస్తున్నావు, నీ తపస్సు చాలా గొప్పది అని అన్నాడు. అప్పుడు యయాతిలో కొంచెం గర్వం తలెత్తింది. ఇంద్రుడు లాంటి వాడు తను పొగుడుతున్నాడు కదా అని గర్వంగా తలిచాడు. అవును మహేంద్ర, ఈ లోకంలో మానవులు కానీ, దేవతలు కానీ, మహామునులు కానీ చేసిన ఏ తపస్సు అయినా నేను చేసిన తపస్సుకు సమానం కావు అని గర్వంగా పలికాడు. అప్పుడు ఇంద్రుడు అతన్ని చూచి, యయాతి, నీలో గర్వం ఇంకా నశించలేదు,
ఈ మాటతో పుణ్యం హరించిపోయింది. నువ్వు స్వర్గంలో ఉండడానికి అర్హుడు కావు, మానవ లోకానికి వెళ్ళు అని చెప్పాడు. దానికి యయాతి, మహేంద్ర, నేను మానవ లోకానికి వెళ్ళలేను, నక్షత్రలోకానికి వెళ్తాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు సమ్మతించాడు. యయాతి నక్షత్రలోకానికి వెళ్ళాడు. అక్కడ యయాతి కూతురు కొడుకులు మనవళ్ళు ఉన్నారు. అష్టకుడు మొదలైన వారు ఉన్నారు. వారు యయాతిని కలుసుకున్నారు. మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారో అని అడిగారు. దానికి యయాతి, నేను నహూషుడిని కుమారుడును, యయాతి మహారాజును. నేను చేసిన పుణ్యఫలం వలన బ్రహ్మలోకం, దేవలోకం దర్శించి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు అష్టకుడు మొదలైన వారు అతన్ని తమ తల్లికి తండ్రిగా గుర్తించారు. అంటే తమ తల్లి యొక్క తండ్రిగా, తాత అన్నమాట. అతని నుండి జీవుల పిండోత్పత్తి మిగిలిన విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. వారికి యయాతి ఇలా చెప్పసాగాడు. అన్ని జీవుల యందు దయ కలిగి ఉండడం, ఎప్పుడూ నిజం పలకడం, వీటిని మించిన ధర్మం మరొకటి లేదు. ఇతరులను బాధించడం అధర్మం. ఇంకా యయాతి ఇలా చెప్పసాగాడు. స్త్రీ గర్భంలో ఋతుకాలమందు రజస్సు ఉద్భవిస్తుంది. అది పురుషుడు రేతస్సుతో చేరి పిండంగా మారుతుంది. ఆ పిండము శబ్దము, స్పర్శ మొదలైన 5 తన్మాత్రాలు ఒక రూపం పొందుతుంది. 9 నెలల గర్భంలో ఉండి ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది. పుట్టిన తర్వాత కంటితో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ, ముక్కుతో వాసన పీలుస్తూ, నోటితో ఆహారాన్ని స్వీకరిస్తూ మంచి పనులు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. చేసిన పుణ్యం ఎక్కువైతే మరో జన్మంలో మంచి గర్భంలో జన్మిస్తారు, ఆఖరికి మోక్షం పొందుతారు. పాపం చేసిన వాళ్ళు పశువులుగాను పక్షులుగాను జన్మించి తమ పాపాలు అనుభవిస్తారు. నిత్యం గురువుల సేవ చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, ఇతరుల నుండి ఏమీ తీసుకోకోకుండా తమకు ఉన్నదాన్ని దానం చేస్తూ ఉండేవాళ్ళు మంచివాళ్ళు. గర్వంతోనూ ఆడంబరంతోనూ చేసే పనులు, యజ్ఞాలు, యాగాలు మంచివి కావు అని చెప్పాడు యయాతి. తరువాత అష్టకుడు మొదలైన వారు యయాతితో, యయాతి మహారాజా, మేము ఇక్కడే ఉండవలన మాకు పుణ్యలోకాలు లేవా అని అడిగారు. దానికి యయాతి, మీకు తప్పకుండా పుణ్యలోకాలు ఉన్నాయి అన్నాడు. యయాతి మనుములతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి పుణ్యలోకాలకు వెళ్ళారు. వారితో కూడా ఉన్న యయాతికి వారి సాంగత్యం వలన పుణ్యలోకాలు లభించాయి. అందరూ కలిసి పుణ్యలోకాలకు వెళ్ళారు. మహాభారతం ఆది పర్వం తృతీయ శ్వాసం. ఇది మహాభారతం మూలం వచ్చి మనకి తెలుగు అనుసరణ వచ్చి కవిత్రయం పాదరాయణవు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.